ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా పాలకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాంబాబు మాట్లాడుతూ పాలకొండ ఎస్ఐ ప్రయోగమూర్తి సిబ్బంది పాలకొండ పట్టణంలోని యాలం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా మోటార్ సైకిల్ను ఆపి దాని నెంబర్ను పరిశీలించగా ఆ వ్యక్తిని పట్టుకుని విచారించగా మొత్తం పాలకొండ పట్టణంలో 4 మోటార్ సైకిల్ను, జలుమూరు పోలీస్ స్టేషన్ పరిధిలో 1 మోటార్ సైకిల్ను దొంగతనం చేసినట్లు తెలిపారు. 5 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పాలకొండ వాండ్రకి వీధికి చెందిన ఓ ఇంట్లో పావు తక్కువ 3 తులాల బంగారం చోరీకి గురైంది. ఆ వృద్ధురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఆధారంగా నిందితుడిని పట్టుకున్నారు. వాడి వద్ద నుండి ఆ బంగారాన్ని రికవరీ చేశారు. నమస్కారం. మనం ఈరోజు ఈ పాలకొండ పోలీస్ స్టేషన్లో ఇన్న ప్రెస్ మీట్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకి ఈ పాలకొండ పోలీస్ స్టేషన్లో ఈ మధ్య కాలంలో ఈ మోటార్ సైకిల్ థెఫ్ట్లు అనేది చాలా ఒక 5-6 జరిగినాయి. దాని మీద అందులో భాగంగా మనం క్రైమ్ టీం అనేది ఏర్పాటు చేసి ఎస్ఐ పాలకొండ ఆధ్వర్యంలో ఒక టీంని ఏర్పాటు చేసి ఎలాగైనా ట్రేస్ చేయాలని చెప్పిన ఉద్దేశంతో చేసాము. అయితే అందులో భాగంగానే మనము ఈరోజు ఈరోజు మార్నింగ్ వెహికల్ చెకింగ్ చేస్తుండగా యాలం జంక్షన్ లో చేస్తుండగా మనకి తోట ప్రసాద్ అనే వ్యక్తి మనకి తారసపడి ఒక వెహికల్ తోటి ఉన్నాడు. అది అతను వెహికల్ చెకింగ్ లో భాగంగా అతను ఎంక్వైరీ చేస్తే రికార్డ్స్ అతని దగ్గర ఏం లేవు. అతను ఎంక్వైరీ చేయగా అతను ఈ దొంగతనం చేసిన వెహికల్ ఇది అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. దాని మీద ఆయన ఆ వెహికల్ బేస్ చేసుకుని ఇంకేమేమి చేసావని చెప్పి అతను ఇంటరాగేట్ చేసి మీడియా సమక్షంలో తీసుకుని చేస్తే ఆయన ఒక 4 అంటే ఆ వెహికల్ తో పాటు మొత్తం 4 వెహికల్స్ మనకి దొంగతనం చేసినట్టు ఇక్కడ పాలకొండలో చేసి అవి వెలగవాడ దగ్గరలో ఒక వేరే చోట ఒక హైడింగ్ ప్లేస్ లో పెట్టి ఇవన్నీ కూడా ఒకసారి డిస్పోజ్ చేద్దామని చెప్పి వస్తున్నాను ఈరోజు అని చెప్పని మీకు దొరికిపోయారని చెప్పాడు. యాక్చువల్లీ ఈ తోట ప్రసాద్ అనే అతను ఒరిజినల్ గా నర్సన్పేట అవుతుంది. వాళ్ళ ఫాదర్ వాళ్ళకి ఉండరు, వాళ్ళ సిస్టర్ కి ఇక పాలకొండ ఇచ్చారు. అక్కడ పెద్ద సరైన ఇది లేకుండా ఉండడం వల్ల ఇక్కడికి రెగ్యులర్ గా ఇక్కడికి రావడము, ఇక్కడ ఉండే ఈ నైట్ టైమ్ వెహికల్స్ మోటార్ సైకిల్ నైట్ టైమ్ వెహికల్స్ తీసుకొని అక్కడికి మళ్ళీ నర్సన్పేట వెళ్ళిపోయి మనకు దొరకకుండా పోలీసులు తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ రోజు ఆయన ఈ వెహికల్స్ అన్ని కూడా ఎక్కడికైనా తీసుకెళ్లి డిస్పోజ్ చేద్దామని చెప్పి ఉద్దేశంతో తిరిగి వస్తుండగా మనకు దొరకడం జరిగింది. కాబట్టి దీనిలో అతన్ని మనం అరెస్ట్ చేసి అతని దగ్గర ఉన్నటువంటి మిగిలిన 3 వెహికల్స్ మనం సీజ్ చేయడం జరిగింది. అయితే దాంట్లో మన ఈ 3 వెహికల్స్, ఒకటి జలుమూరుకు సంబంధించిన వెహికల్ కూడా ఉంది. ఇది నర్సన్పేట వాస్తవుడు కాబట్టి అక్కడ కూడా దగ్గరలో ఒక వెహికల్ జలుమూరు లిమిట్స్ లో కూడా ఒక వెహికల్ దొంగతనం చేశాడు. ఈ 4 వెహికల్స్ ని మనం అతని వద్ద నుంచి మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే దీంట్లో ఏంటంటే, ఒకటి మన పాలకొండకి సంబంధించే ఒక వెహికల్ కి ఎటువంటి కంప్లైంట్ లేదు, కాకపోతే అతను దొంగతనం చేసినట్టు మనకి చెప్తున్నాడు. అదే మీరు నెంబర్ ప్లేట్ లేని వెహికల్ అదే. దాన్ని కూడా మనం వెరిఫై చేసి ఓనర్స్ ఎవరు చూసుకొని దాన్ని కూడా చట్టపరంగా మనం డిస్పోజ్ చేస్తాము. అది జరిగింది. అయితే ప్రజలకు కూడా ఈ సందర్భంగా రిక్వెస్ట్ ఏంటంటే, మనం ఈ దొంగతనాలు జరుగుతున్నాయని చెప్పిన తర్వాత నుంచి మనం అబ్జర్వేషన్ చేసి నైట్ లర్కింగ్ పెట్టి ఇవన్నీ చేసిన సందర్భంలో మనం గమనించింది ఏంటంటే, ఎక్కువ శాతం ఒక 80-90% వెహికల్స్ కి బయట పార్క్ చేసిన వెహికల్కి ఎవరు కూడా హ్యాండిల్ లాక్ చేస్తలేదు. మళ్ళీ మన టౌన్ లో కూడా చాలా వెహికల్స్ హ్యాండిల్ ల్యాక్ వేయడం లేదు. ప్లస్ ఏ తాళం పెట్టినా వచ్చేటట్టు చూస్తున్నారు. కాబట్టి అది సెక్యూరిటీ మెజర్స్ పెట్టుకోవాలని చెప్పి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. అంటే సెక్యూరిటీ మెజర్స్ మీన్స్ తాళము లాక్ సరిగా పడిందో లేదో చూసుకోవడము. తాళం అంటే మర్చిపోయి ఎవరు ఇంటి ముందే కదా మనం ఎవరు తీసుకెళ్తారు అన్న ఉద్దేశము తోటి చాలా మంది పట్టుకెళ్తున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా తాళం లేకుండా ఉన్న వెహికల్స్ ఇవన్నీ కూడా, అందువల్ల ఈజీగా అతనికి అయింది. మనం కూడా సీసీ కెమెరాలు కూడా ఎక్కువ పెట్టించడం వల్ల కూడా ఈ మూమెంట్స్ అన్ని కూడా మనకు కొంత వచ్చింది. ఇతన్ని సస్పెక్ట్ చేయడానికి కారణం కూడా మనకు కొంత టెక్నాలజీ పరంగానే మనకి సీసీ కెమెరాల వల్ల కూడా కొంత క్లూస్ వచ్చినాయి. ఆ డౌట్ మీద, సస్పెక్ట్ మీదే మనము ఇతని మీద వాచ్ పెట్టి అతను వస్తున్నాడు అని చెప్పి దాని మీద మనం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలకి, వ్యాపార సంస్థలు కూడా రిక్వెస్ట్ ఏంటంటే,
ఆ సీసీ కెమెరాలు అనేది మీ ఏరియాలో పెట్టుకుంటే దానివల్ల కూడా మనకు ఉపయోగం వస్తుంది. అది మీకు ఉపయోగము, మాకు కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు కూడా ఇదవుతుంది. అందువలన ఆ ప్రజలకు మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. అలాగే ఇది ఏదైనా అవకాశం కుదిరితే GPS కూడా వెహికల్స్ కి పెట్టుకోగలిగితే మీ వెహికల్ ఎక్కడైనా మిస్ అయినా అక్కడ దానికి ట్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది రిక్వెస్ట్ మాత్రమే. కాబట్టి ఇది తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా మనం ప్రజలకి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా దీంతో పాటు మనకి ఈ ఇంకొక కేసు కూడా ఉంది. సాయిన హైమావతి గారు అని వాండరింగ్ వీధిలో ఉంటారు. వీళ్ళు భర్త చనిపోయారు, సింగిల్ గా ఉంటారు. తను లేడీ. అయితే ఆవిడకి దగ్గర దగ్గర ఒక 60-70 సంవత్సరాలు పిల్లలు ఉన్నారు. ఇద్దరు పిల్లలు అయితే ఒక అబ్బాయి చనిపోయారు, ఇంకొక అబ్బాయి కూడా సపరేట్ గా ఉంటారు. వీడు తిన్న దగ్గర బంగారం ఉంది, అది సూట్ కేసులో పెట్టి ఇంట్లోనే ఉంచారు. అయితే వాళ్ళ మొదటి కొడుకు చనిపోయాడు, వాళ్ళ కోడలు మనవడు వేరే చోట ఉంటారు. ఈ బంగారాన్ని కాజేయాలనే ఉద్దేశంతో అలా మొదటి కొడుకు వాళ్ళొక అంటే ఈవిడికి మనవడు ఇంట్లోకి, ఈవిడికి తెలియకుండా ఇంట్లోకి వెళ్ళి ఆ బంగారం ఉన్న సూట్ కేసును కూడా పట్టుకొని వెళ్ళిపోయారు. దాని మీద మనకు కంప్లైంట్ ఇచ్చారు. 15వ తారీఖున మనకి రాత్రి జరిగినట్టు 15-11 రాత్రి కంప్లైంట్ చేసినట్టు, అంటే గుర్తు తెలియని వ్యక్తులు తీసుకెళ్ళినట్టు ఇచ్చారు. అయితే దాన్ని మనం ఏంటి ఎలా జరిగిందని చెప్పి కేసు రిజిస్టర్ చేసుకొని మనం చూస్తే ఆ ఇంటికి వెళ్ళే దగ్గరలో ఒక సీసీ కెమెరా ఉంది. ఆ సీసీ కెమెరాని బట్టి మనం ట్రేస్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన ఆ ఇంటికి వెళ్ళే వాళ్ళు ఆ దారిలో వెళ్ళిన అతను మనకి సస్పెక్ట్ మనవడే, అతను సాయి కృష్ణ అని. అతను వెళ్ళడం వరకు మనకి కనబడింది, అంటే రిటర్న్ రాలేదు కానీ వెళ్ళడం అది వచ్చింది. దాని మీద సస్పెక్ట్ చేసి ఇప్పుడు అతన్ని మనం పట్టుకొని ఇంట్రాగేట్ చేస్తే అతను జరిగింది చెప్పాడు, నేనే తీసుకున్నాను అని చెప్పి అది వేసి అతను కన్ఫ్యూజ్ చేసి మనకి ఇంటాక్ట్ రికవరీ అనేది జరిగింది. అది 2.5 తులాలు విలువైనటువంటి హారము, ఒక పావుతులంకి సంబంధించి శతమానాలు, ఈ చిన్నవి ఉన్నాయి. ఇవన్నీ కూడా 2.5-3 తులాల బంగారము మనం ఆయన దగ్గర ఇంటాక్ట్ గా రికవరీ చేయడం జరిగింది. అయితే ఇది కూడా మనకి సాంకేతిక ఆధారంగానే మనకి ట్రేస్ అవుట్ అయింది. ఈ సిసి కెమెరాలో వల్లనే ఆయన సూచాయిగా అతను వెళ్ళడం బట్టి మనం సస్పెక్ట్ చేసి ఇంకెవరు ఆ వీధిలో ఇంకెవరంత అనుమానాస్పదంగా లేరు. ఈ నెల్లి టైంకి మనకి అఫెన్స్ జరిగిన టైంకి కొద్ది మ్యాచ్ అయ్యి మనం గట్టిగా ఆయన చేస్తే దాన్ని బట్టి మనకి ఇది చేయింది. కాబట్టి అందుకే మరొకసారి నేను ప్రజలకి రిక్వెస్ట్ చేస్తాను, అవకాశం ఉన్న దగ్గర సీసీ కెమెరాలు, అవకాశం ఉన్నవాళ్ళు సీసీ కెమెరాలు పెడితే మనకి మీకు ఉపయోగము, మాకు ఉపయోగము ఉంటుంది. కాబట్టి అది ఒకసారి పత్రికాముఖంగా అందరికీ ప్రజలకి నేను రిక్వెస్ట్ చేస్తాను. రైట్, థ్యాంక్ యూ.